హాయ్ సార్. హాయ్ అండి. సో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మరి పులివెందుల పులి అనుకునే జగన్ గారు ఓడిపోవడం జరిగింది. అసలు మీ స్పందన ఏంటి దీని మీద? పులివెందుల పులి ఓడిపోయిందంటే తను చేసిన పాపమే. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అరాచక పాలన, ఎలాంటి పాలన చేశారంటే చాలా దౌర్జన్యం, దుర్మార్గం, బూతుల రాజ్యం ఇలా తయారు చేసుకుంటూ వచ్చి అంటే కొంతవరకు మంచి చేశాడు. వాస్తవంగా సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకున్నారు. కానీ అదే సంక్షేమ పథకాలు పెద్దవాళ్ళకి ఇచ్చాడు. ఆయన చేసినటువంటి నిరంకుశ పరిపాలన వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులను కూడా కాపాడుకోలేకపోయాడు. వాస్తవంగా ఎవరో అంటున్నారు దౌర్జన్యం చేశారు, దుర్మార్గం చేశారు, ఏదో రిగ్గింగ్ చేశారని. అదంతా అవాస్తవం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పోలీసు మంత్రి అక్కడ చాలా అరాచకంగా ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్ వాళ్ళు ఎక్కువ మందిని పోలీసులు పెట్టి జాగ్రత్తగా ఎలక్షన్ జరిపించారు. దానికి వీళ్ళమ్మో ఏదో రిగ్గింగ్ చేశారని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఎంత రిగ్గింగ్ చేసినా 90% అయితే రాదు. ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా రిగ్గింగ్ చేస్తే 10 ఓట్లు 5 ఓట్లు వేసుకోగలుగుతారు తప్ప దొంగ ఓట్లు ఎత్తే 1000 ఓట్లు అయితే వేయలేరు కదా. వాస్తవంగా రెండు కూడా అద్భుత విజయాలు సాధించారు తెలుగుదేశం. అంటే గత 35 సంవత్సరాలుగా అక్కడ వైసీపీ వస్తుంది. బట్ సడన్గా ఇంత వ్యత్యాసంతో గెలవడం అన్నది అది నమ్మశక్యం కావట్లేదని చాలా మంది అంటున్నారు. ఫ్యాక్షన్ కబంధాస్తాలలో ఆ నియోజకవర్గాలు ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉంటాయి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్స్ వాళ్ళ మాటలు వినాల్సిందే. వినకపోతే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఆ భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళు ఆ కబంధాస్తాల్లో నలిగిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పార్టీలు ఏకమైన తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితే అవ్వదు. 3 పార్టీలు ఏకమయ్యారు, 3 ఏకమయ్యారు కాబట్టే ఈవేళ ఆ కోటను బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డిని బయటకు నెట్టేశారు. నిజంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్ కంచుకోట మన పులివెందుల నియోజకవర్గం. ఈవేళ దాని నుంచి ఒక 2 జెడ్పీటీసీలు తీసుకురావడం అంటే సామాన్యమైన పని కాదు. ఈవేళ ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి ఆ కబంధ హస్తాలని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి పులివెందుల నియోజకవర్గం.